ఆడుకుంటున్నప్పుడు చిన్న పిల్లల్లో చాలా కామన్ గా జరిగేది యాంకిల్ స్ప్రెయిన్. రండి దీని గురించి తెలుసుకుందాం. వెరీ కామన్ యాంకిల్ స్ప్రెయిన్ అనేది చిన్నపిల్లల్లో గానీ పెద్దవాళ్ళలో గానీ యాంకిల్ స్ప్రెయిన్ అంటే యాంకిల్ బెణకటం. ఇది ఆడేటప్పుడు గానీ మెట్లు దిగేటప్పుడు ఏ టైంలోనైనా మిస్ఫార్చ్యూన్ లాగా అట్లా జరిగిపోతుంటది. హై హీల్ షూస్ వేసుకున్నా హై హీల్ చెప్పులు వేసుకున్నా సడన్ గా యాంకిల్ బెండ్ అవుతాం, ట్విస్ట్ అవటం, దీన్ని యాంకిల్ స్ప్రెయిన్ అంటారు. దీంట్లో యాంకిల్ జాయింట్స్ కి ఏవైతే లిగమెంట్స్ సరౌండింగ్ ఉంటాయో ఆ లిగమెంట్స్ టేర్ అయిపోవటమే యాంకిల్ స్ప్రెయిన్. యాంకిల్ స్ప్రెయిన్ ని ఫ్రాక్చర్ అనుకుంటారు కొంతమంది. ఫ్రాక్చర్ కాదు, అది లిగమెంట్ టేర్ వల్ల యాంకిల్ స్ప్రెయిన్ అవుతుంది. సో దీంట్లో చాలా 1, 2, 3 స్టేజ్లు దాకా టేర్స్. సింపుల్ టేర్ అనేది ఈజీగా ఇంట్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మీరు రైస్ అంటాం, రైస్ గుర్తు పెట్టుకోండి. రెస్ట్, ఐస్ అప్లికేషన్, కంప్రెషన్ అండ్ ఎలివేషన్ అంటారు రైస్ అంటే. సో రెస్ట్ ఇవ్వటం, ఆ నొప్పి తగ్గడానికి ఐస్ అప్లై చేయటం, కంప్రెషన్ క్రేప్ బ్యాండేజ్ ఏదైనా బ్యాండేజ్ చుట్టి కాల్ని ఒక పిల్లో మీద ఎలివేట్ చేసి పెడితే ఆ వాపు అనేది రాకుండా చిన్న చిన్న టేర్స్ హీల్ అయిపోతాయి. అవే ఎక్కువ టేర్స్ ఉన్నాయి, 2 days కంటే ఎక్కువ మీకు నొప్పి ఉంది, స్ప్రెయిన్ ఉంది అంటే డెఫినెట్ గా ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.